నిజామాబాద్ నగరపాలక సంస్థ చివరి కౌన్సిల్ సమావేశం రసాపస్గా మారింది. సమావేశంలో ఎలాంటి తీర్మానాలు చెక్కడం ముగించడం పట్ల బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన కార్పొరేటర్లు మేయర్ నీతూ కిరణ్ ఇక కమిషనర్ దిలీప్ కుమార్ చాంబర్ల ముందు బటాయించిన ఆందోళనకు దిగారు. ఇక పోలీసుల బందోబస్తు మధ్య సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించడంతో కార్పొరేటర్లు నిరసనకు దిగారు. ప్రధానంగా చివరి సమావేశంలో ఎలాంటి చర్చ జరగకపోవడంపై కార్పొరేటర్లు, మేయర్, కమిషనర్ తీరు పట్ల మండిపడ్డారు. ఇక అంతకంటే ముందు గత 5 ఏళ్లు బల్దియా పాలనపై నివేదికను స్వయంగా మేయర్ చదివి వినిపించారు. ఇక ఈ సందర్భంగా 39 అంశాలపై సభ్యుల మద్దతుతో ఆమోదం తెలిపినట్లు ప్రకటించారు. ఇక 5 ఏళ్ల కాలం సహకరించిన ప్రజాప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ కార్పొరేటర్లకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ గడుగు రోహిత్ ఏకంగా కౌన్సిల్లో తమను మాట్లాడనించడం లేదంటూ మేయర్ ఛాంబర్ తలుపులను బద్దలు కొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కౌన్సిల్ సమావేశంలో ఆందోళన నెలకొంది. వాళ్ళు రాజకీయం పబ్బం గడిపించడం కోసము ఈరోజు రసాబసగా చేసి ప్రజా సమస్యలను మేము చెప్పుకోలేకున్నటువంటి పరిస్థితి తీసుకురావడం జరిగింది. అందులో వాళ్ళ ఎజెండా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దాదాపు 380 కోట్ల రూపాయలు గౌరవ నాయకులు షబ్బీర్ అలీ గారు, గౌరవ ఎమ్మెల్సీ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో నిజామాబాద్ అభివృద్ధి కోసము కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ సంక్షేమ పథకాల గురించి బయటకు తెలియవద్దన్న దురుద్దేశంతో కొత్తగా వింతగా చూస్తున్నాము. ఎంఐఎం పార్టీ, బీజేపీ పార్టీ రెండు కుమ్మక్కై ఈరోజు కౌన్సిల్ మీటింగ్ బైకాట్ అయ్యే విధంగా వాళ్ళు చేయడం జరిగింది. వాళ్ళు బైకాట్ చేయడంలో సఫలమైనరేమో కానీ వాళ్ళు చేస్తున్నటువంటి కుతంత్ర రాజకీయం బీజేపీ, ఎంఐఎం ఒకటే అన్న విషయాన్ని ఈరోజు బహిర్గతం చేసుకొని వాళ్ళే బొక్కబోర్ల పడ్డారన్న విషయాన్ని వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయంగా తెలియజేస్తున్నాము. ఎజెండాని ముందుకి కొనసాగించలేకుండా వాళ్ళు అక్కడ మైక్ పోడియం దగ్గర తీసేయడం జరిగింది. వాళ్ళ సమస్య స్ట్రీట్ వెండర్స్ది. లిటరలీ చెప్పాలంటే వాళ్ళు కంప్లీట్గా ఇల్లీగల్ ఇష్యూ, అది లీగల్ కాదు. స్ట్రీట్ వెండర్స్ రోడ్ పైన వాళ్ళు అట్లాగే అమ్ముకోవడానికి పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. కానీ మేము చెప్పడం ఒకటే, మేము చెప్పింది ఏంటంటే కమిటీ వేసి కమిటీ సభ్యులలో ప్రజాప్రతినిధులు, కన్సర్న్డ్ అధికారులు, ఇంటెలెక్చువల్స్ని పెట్టి మీరు ఒక